వెల్కమ్ టు A1 తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తికి ప్రధాని స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ 100 రూపాయల స్మారక నాణం, తపాలా బిళ్లను విడుదల. సాయి బోధించిన ప్రేమ, సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య. మారేడుమిల్లి అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. నిన్నటి ఎన్కౌంటర్లో కీలక నేత హిడ్మా మృతి చెందినట్లు డీజీ వెల్లడి. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీలోకి మావోయిస్టుల చొరబాట్లు పెరిగాయన్న పోలీసులు. నేనొక్కడినే ఏం చేసుకుంటారో చేసుకోండి, పట్టించుకునేవారే ఉండరు పోలీసులతో అన్న ఐబొమ్మ రవి. 10 దేశాలకు పైరసీ బెట్టింగ్ నెట్వర్క్ను విస్తరించిన వైనం. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న నిందితుడు. కృష్ణా జిల్లా నాగాయలంక శివాలయంలో అరుదైన దృశ్యం. ఆలయ పరిసరాల్లో వందలాదిగా ప్రత్యక్షమైన నీటి పాములు. కార్తీక మాసంలో ఏటా జరిగే అద్భుతమంటున్న స్థానికులు. శివుడి మహిమే కారణమని ప్రగాఢంగా విశ్వసిస్తున్న భక్తులు. తుపాకీ గొట్టం పట్టుకొని ఏమీ సాధించలేరు అన్న బండి సంజయ్. ఇదే విషయాన్ని బీజేపీ పార్టీ ముందు నుంచే చెబుతోందని వెల్లడి. అర్బన్ నక్సలైట్లు అమాయక యువతని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అన్న కేంద్ర మంత్రి. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమంది రవి అరెస్టుతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా 10 దేశాల్లో నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ద్వారా 100 కోట్ల అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందించాలని ఈడీ హైదరాబాద్ పోలీసులకు ఇప్పటికే లేఖ రాసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రవి తన జీతం సరిపోకపోవడంతో పాటు ఇంట్లో భార్య, అత్తమామల నుంచి చులకన మాటలు వినాల్సి రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించినట్లు విచారణలో చెప్పాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ చెలరేగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ప్రతిగా కాల్పులు సాగడంతో 2 వైపులా తీవ్రమైన ఎదురుదాడులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా ఉన్నట్లు సమాచారం. తరువాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అడవిలో ఇంకా భద్రతా బలగాలు కూంబిం కొనసాగిస్తున్నాయి. మరికొందరు మావోయిస్టులు అక్కడే దాగి ఉండే అవకాశం ఉన్నందున బలగాలు కృష్ణా జిల్లా నాగాయలంకలో అరుదైన ప్రకృతి దృశ్యం స్థానికులను, భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. కార్తీక మాస సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపానికి వందలాది నీటి పాములు చేరుకోవడం విశేషంగా మారింది. ఆలయం వెనుక గల కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు భక్తులను విస్మయానికి గురిచేశాయి. ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పాములు కనిపించడం ఆనవాయితీ అయినప్పటికీ ఈసారి వాటి సంఖ్య వందల్లో ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. నది నీటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ పాములను చూసి చాలా మంది భక్తులు శివయ్య మహిమగా భావిస్తున్నారు. అనంతపురంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విశ్వవ్యాప్తంగా అందించిన సేవల గొప్పతనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. సత్యసాయి బాబా చేసిన మానవతా కార్యక్రమాలు మన దేశ ప్రజలకే కాక ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మన భారతీయుల కంటే విదేశీయులకే సత్యసాయి మహిమ గురించి ఎక్కువ అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చైనాలో చాలా మంది తమ ఇళ్ల పూజా మందిరాల్లో సాయిబాబా చిత్రపటాలు, విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తున్నారని 20 సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు,
విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి, అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరిగా ఇందిరాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మహానేతగా ఆమెను స్మరించుకోవాలని తెలిపారు. అట్టడుగు వర్గాల కోసం చివరి శ్వాస వరకు కష్టపడి పనిచేసిన నేత ఇందిరమ్మ అని చెప్పారు. ముఖ్యంగా పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయ దిశనే మార్చేశాయని సీఎం అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలనలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని, వారి సాధికారత కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను రోజు పాలకులుగా ఉన్న వాళ్ళని తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలు కన్నారో రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్త బొట్టు వరకు ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషి చేయడం జరిగింది. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదే విధంగా పరిపాలనలో మహిళల యొక్క పుట్టపర్తిలో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రశాంతి నిలయం నిస్సీమ శాంతికి నిలయంగా ఉండి లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తోందని ఆయన అన్నారు. సత్యసాయి బాబా బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సేవే మన కులం, సమానత్వమే మన మతం అనే సందేశం ప్రతి వ్యక్తి హృదయంలో నాటుకోవాలని లోకేష్ చెప్పారు. సత్యసాయి బాబా జీవితం మానవతకు పాఠంగా నిలిచిందని, ఆయన చూపిన సేవా మార్గం భావితరాలకు దిశానిర్దేశం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం,
సమానత్వమే మన మత్వం. Hands that help are not holier than, are holier than lips that pray. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges: healthcare, drinking water, skilling, and rural development. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో విడుదల చేసి ఆర్గనైజేషన్లో ఉన్న మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరాడు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, సమాజం కూడా విపరీతమైన మార్పులను చూస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. పాత విధానాలతో అడవుల్లో తిరిగే సమయం ముగిసిపోయిందని, ఆయుధాలు పట్టుకొని ఉండడం వల్ల తమ ప్రాణాలపైనే ప్రమాదం పెరుగుతోందని చెప్పాడు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తనను తీవ్రంగా కలిచివేసిందని మల్లోజుల తెలిపాడు. ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల వైభవంగా జరుగుతున్న పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్ కు చేరుకున్న ప్రధాని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని సైలెంట్ గా నివాళులు అర్పించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియం కు ప్రధాని చేరుకొని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్యసాయి బాబా జీవితం, బోధనలు, సేవలను స్మరించుకునే భాగంగా రూపొందించిన 100 రూపాయల స్మారక నాణం, 4 ప్రత్యేక తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా మానవతా సేవలను స్మరించి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ మరియు తెలంగాణలో ఇటీవల జరిగిన కొంతమంది మావోయిస్టుల సరెండర్ నేపథ్యంలో మావోయిస్టులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్లోని పలు అరణ్య ప్రాంతాలను షెల్టర్గా ఎంచుకుంటున్నారని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టులకు సురక్షిత ప్రాంతాలు క్రమంగా తగ్గిపోతుండటంతో తమ కదలికలను మార్చుకుంటున్నారని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కోసం కొంతకాలం ఏపీలో తలదాచుకుని అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లే యోచనలో ఉన్నారని వెల్లడించారు. మావోయిస్టులు అడవి మార్గాల్లో చిన్న చిన్న గుంపులుగా కదులుతున్నారని, ఇంటెలిజెన్స్ ఆధారంగా పోలీసులు నిరంతరం నిఘా పెంచారని ఏడీజీ చెప్పారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. మాకు ఏదో హాని చేస్తారు, ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరుట సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం వాస్తవానికి దూరంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఎక్కడ చూసినా కంపెనీలు ఏర్పాటు అవుతున్నట్లుగా ప్రభుత్వం హంగామా చేస్తోందని, కానీ నేలపై పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన షర్మిల, గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలతో ప్రజలను మోసగించిన విషయం కొత్తేమీ కాదని అన్నారు. వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు, ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. హైదరాబాద్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడారు. భారతదేశ ప్రజల కోసం తన రక్తాన్ని, ప్రాణాలను అర్పించిన అరుదైన నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మాత్రమే ఉందని, బీజేపీలో అలాంటి నేత ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన నాయకురాలు ఇందిరమ్మ అని జగ్గారెడ్డి చెప్పారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలో పేదరిక నిర్మూలనకు మార్గం సుగమం చేసినది ఇందిరాదేనని ఆయన తెలిపారు. రోటీ కప్పడా ఔర్ మఖాన్ అనే నినాదంతో నిరుపేదల జీవనోపాధిని మెరుగుపరిచే పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. जिंदगी पूरा देश जनता के लिए, देश का जनता के लिए कुर्बानी देते रहे और वो खानदानी पूरा. आज संगारेड्डी में इंदिरा गांधी जी का 108 जयंती कार्यक्रम संगारेड्डी में यहाँ हम कर रहे हैं. इंदिरा गांधी जी का हमारा संबंध ये है कि ये मेदक जिला, संगारेड्डी मेदक जिला से इंदिरा गांधी जी यहाँ जिला के पार्लियामेंट में थे, यहाँ से प्राइम मिनिस्टर भी बने हैं. यहाँ का रिकॉर्ड है तेलंगाना में मेदक पार्लियामेंट का इंदिरा गांधी जी का यहाँ उनका पार्लियामेंट मेंबर थे, यहाँ से प्राइम मिनिस्टर, यहाँ से देश को पाले हैं, यहाँ से देश को रूल करे इंदिरा गांधी जी.
మావోయిజం మార్గం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, తుపాకీ గొట్టం పట్టుకొని ఏ సమస్య పరిష్కారం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హింసతో న్యాయం సాధ్యం కాదని, ఇదే మాటను బీజేపీ పార్టీ చాలా కాలంగా చెబుతూ వస్తోందని గుర్తు చేశారు. సమాజ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు హింస దూరం కావాలన్న దృష్టితో ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. మావోయిజం ప్రభావం దేశంలో గణనీయంగా తగ్గిపోయిందని, పౌర హక్కుల సంఘాల నాయకులే దీన్ని అంగీకరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అనేక ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావం పూర్తిగా అంతరించిపోయిన పరిస్థితిని భద్రతా ఏజెన్సీలు కూడా ధృవీకరిస్తున్నాయని చెప్పారు. చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ నాయకులు, పౌర హక్కుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను, యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు. వాళ్ళంతా తిండికి లేదు పాపం వాళ్ళకు. వీళ్ళ తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళ తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు, మైనర్ పిల్లలను కూడా తుపాకీ. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఇటీవల పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తీవ్రంగా ప్రస్తావించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. తన సొంత ప్రభుత్వం తప్పుగా భావించినా ఇది వాస్తవమని, సమస్యను నేరుగా ప్రజల ముందుకు తెచ్చేందుకు తాను వెనుకాడనని తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో లేని కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కసిరెడ్డి పేర్కొన్నారు. ఒక ప్రాణం, నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా. ఈ డాక్టర్స్ ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా, లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపుగా గంటన్నర టైం పట్టింది. ఆ గంటన్నర టైంలో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు. ఆ ప్రాణం అక్కడే వదిలిండు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, ఒక అతను చనిపోయిండు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండు. వస్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే నేను చూసా. డెడ్ బాడీ తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు రాత్రి అక్కడ రోడ్డు మీద నాగి, మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం లేదు, మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఉమా మహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందంటూ స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బోనస్ ఇవ్వడానికి ముఖం లేని కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ పేరుతో తమ విలువైన భూములను ఎందుకు తీసుకోవాలని చూస్తోందని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే ప్రయోజనాలన్నీ కాగితాలపైనే ఉన్నాయని, వాస్తవంగా రైతుల జీవితోపాధి ప్రమాదంలో పడుతోందని వారు అన్నారు. ఆంజనేయ స్వామి గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ నిరసన ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. దయచేసి ఈ రైతులను కాపాడండి. ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అతి వినయపూర్వక, అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టు జోలికి రాకండి. మీరు రకరకాలుగా కోట్లాది రూపాయలు సంపాదించుకోండి, రైతుల భూముల దగ్గరికి రాకండి. రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి. మీరు ఏమైనా సంపాదించుకోండి, ఉష్కాలు కాదు, ఎన్ని బిల్లులు కాదు, ఈ రాష్ట్రాన్ని దోసి మీరు జాబ్లో పెట్టుకోండి. కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి. ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి. ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది. అక్కడికి కాలువల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బల్మూరు మండలంలో గిట్లు లేవు. మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు. మా తాతల నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ మా తాతలు, మా తండ్రులు, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడి మాకు 2 పంటలు అందుతున్నాయి పుష్కలంగా. ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ నగరాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి, బత్తుల బాలరామకృష్ణ, కార్పొరేషన్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ సహా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోడ్లు, డ్రైనేజ్, టీడీఆర్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంశాలపై మంత్రి వివరంగా చర్చించారు.
ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు నారాయణ చెప్పారు. మధురపూడి నుంచి కడియం వరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ పనుల కోసం కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ అభివృద్ధికి మొత్తం 29,000 కోట్ల అవసరమవుతుందని, అందులో ప్రాధాన్యత క్రమంలో వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా, దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. 29,000 కోట్లు. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ 1గా, అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ 100% ఆక్యుపెన్సీ రాలేదు, ప్రయారిటీ 2. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ 3 తీస్తే ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తికి ప్రధాని స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ 100 రూపాయల స్మారక నాణం, తపాలా బిళ్లను విడుదల. సాయి బోధించిన ప్రేమ, సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య. మారేడుమిల్లి అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. నిన్నటి ఎన్కౌంటర్లో కీలక నేత హిడ్మా మృతి చెందినట్లు డీజీ వెల్లడి. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీలోకి మావోయిస్టుల చొరబాట్లు పెరిగాయన్న పోలీసులు. నేనొక్కడినే ఏం చేసుకుంటారో చేసుకోండి, పట్టించుకునేవారే ఉండరు పోలీసులతో అన్న ఐబొమ్మ రవి. 10 దేశాలకు పైరసీ బెట్టింగ్ నెట్వర్క్ను విస్తరించిన వైనం. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న నిందితుడు. కృష్ణా జిల్లా నాగాయలంక శివాలయంలో అరుదైన దృశ్యం. ఆలయ పరిసరాల్లో వందలాదిగా ప్రత్యక్షమైన నీటి పాములు. కార్తీక మాసంలో ఏటా జరిగే అద్భుతమంటున్న స్థానికులు. శివుడి మహిమే కారణమని ప్రగాఢంగా విశ్వసిస్తున్న భక్తులు.